ధమ్మపదం 16వ గాథ. ఇధమోదతి పేచ్చమోదతి కతపుణ్యో ఉభయత్తమోదతి సోమోదతి సోప్రమోదతి దిస్వా కమ్మ విశుద్ధిమత్తనో. పుణ్యకార్యాలు చేసేవాడు ఈ లోకంలోనూ సంతోషిస్తాడు, మరణానంతరం పరలోకంలోనూ సంతోషిస్తాడు. అంటే పుణ్యాత్ముడు రెండు చోట్లా ఆనందాన్ని పొందుతాడు. తాను చేసిన నిర్మలమైన పవిత్రమైన కర్మలను అంటే మంచి పనులను చూసుకుని అతడెంతో ప్రసన్నతను పరమానందాన్ని పొందుతాడు. ఈ గాథలో బుద్ధుడు విశుద్ధి గురించి మాట్లాడారు. ఇధమోదతి ఈ లోకంలో సంతోషం. మంచి పనులు చేసే వ్యక్తికి మనసులో ఎప్పుడూ ఒక రకమైన తృప్తి ఉంటుంది. ఎవరికీ అపకారం చెయ్యలేదన్న ధైర్యం, ఇతరులకు సహాయం చేశానన్న సంతృప్తి అతనికి ప్రశాంతమైన నిద్రను, భయంలేని జీవితాన్ని ఇస్తాయి. దీనినే నిర్మలమైన మనస్సాక్షి అంటాము. పేచ్చమోదతి పరలోకంలో సంతోషం. బౌద్ధధర్మం ప్రకారం మన మంచి పనులు మనల్ని ఉన్నతమైన స్థితికి చేరుస్తాయి. మరణ సమయంలో కూడా అటువంటి వ్యక్తి భయం లేకుండా ప్రశాంతంగా తాను చేసిన మంచిని తలచుకుంటూ శరీరాన్ని విడుస్తాడు. కమ్మ విశుద్ధిమత్తనో కర్మశుద్ధిని చూసుకోవడం. మనం చేసిన మంచి పనులు మనకు అద్దంలా కనిపిస్తాయి. ఆ పనుల వల్ల ఇతరుల ముఖాల్లో చూసిన నవ్వు, మనం చేసిన సేవలు గుర్తుకొచ్చినప్పుడు కలిగే ఆనందం వర్ణనాతీతం. ఆ పుణ్యమే మనకు రక్షణ కవచంలా నిలుస్తుంది. మనం సంపాదించే డబ్బు, పేరు తాత్కాలికం, కాని మనం చేసే మంచి పనులు అంటే పుణ్యం మాత్రమే మనతో పాటు నిలుస్తాయి. మంచి పని చేయడమంటే మన భవిష్యత్తు కోసం ఒక అందమైన తోటను పెంచుకోవడం లాంటిది. ఆ తోట ఇచ్చే సుగంధం అంటే సంతోషం మనకు ఇక్కడా లభిస్తుంది, అక్కడా అంటే ముందు కూడా లభిస్తుంది.